ప్రముఖ నటి లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. విఘ్నేష్ ను తాను పెళ్లి చేసుకోకుంటే బాగుండేది అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఆమె అలా చెప్పింది, తన భర్త గురించి అలాంటి కామెంట్స్ ఎందుకు చేసింది, లెట్స్ వాచ్. రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ తో జరిగిన వివాదాల కారణంగా ఈ మధ్య నయనతార సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా ధనుష్ నయనతార చర్చే నడుస్తుంది. ప్రస్తుతం ఈ మధ్య నయనతార ఓ ఇంటర్వ్యూలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నయనతార తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. తామిద్దరం జీవితం కలిసి పంచుకోకపోయి ఉంటే బాగుండేదని కొన్నిసార్లు అనిపించింది. అతని ఈ బంధంలోకి లాగినందుకు అప్పుడప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నా. విఘ్నేష్ మంచి మనసున్న వ్యక్తి, నేను కూడా మంచిదానే. కానీ తనంత మంచితనం నాలో లేదని నేను అనుకుంటున్నాను. మా రిలేషన్షిప్ లో మొదటి అడుగు నేనే వేశాను. నేనే అతని జీవితంలో లేకపోతే డైరెక్టర్ గా, రచయితగా, గేయ రచయితగా అందరూ అతన్ని గుర్తించేవారని తెలిపింది. కెరియర్ పరంగా విఘ్నేష్ కంటే నేను సీనియర్. అతను నాకన్నా చాలా ఆలస్యంగా కెరీర్ ప్రారంభించారు. నేను నా కెరీర్ సక్సెస్ అయ్యాను. నాకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాను. కానీ విఘ్నేష్ ఇంకా తన స్థానం సంపాదించుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. తను వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదని, తన సినిమాలు చాలా ఆలస్యంగా వస్తున్నాయని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. చాలా చులకనగా భావంతో చూస్తున్నారు. వారు ఎదుర్కొనే ద్వేషం కొన్నిసార్లు వారు పంచుకునే ప్రేమ, గౌరవాన్ని కప్పివేస్తుందని నయనతార చెప్పుకొచ్చారు. అందుకేనేమో అతడిపై ఎక్కువ ద్వేషం, చులకన అని నయనతార చెప్పుకొచ్చింది. ఎవరైనా సరే జీవితంలో విజయం సాధిస్తే వారికంటే మనమే పై స్థాయిలో ఉన్నవారిని ప్రేమించాలని అనుకుంటాం. కానీ మీరు డబ్బు, లగ్జరీని ఎంచుకోవడం కాదు, ప్రేమను పంచుకోండి. అప్పుడే ఎదుటి మనిషిలో మరింత ప్రేమలో పడతారు. నిజానికి విఘ్నేషన్ చాలా మంచివాడు, తెలివైనవాడు. 18 ఏళ్లకే కెరీర్ ప్రారంభించి 21 ఏళ్ల వయసులోనే దర్శకుడిగా మారాడంటూ తన భర్తను వెనకేసుకొచ్చింది నయనతార. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.